హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు పిల్లర్లు పోస్తున్నాము. చూడండి, మా మేస్త్రి పిల్లర్ బాక్స్ ఫిట్ చేస్తున్నాడు. అయితే ఇది 2వ ఫ్లోరు పైన పిల్లర్ బాక్స్ ఫిట్ చేస్తున్నాము. చూడండి, ఇది ఎటో ఒక పక్క 9, ఒక పక్క ఫీటు పిల్లరు పైన 2వ ఫ్లోర్ మీద కడుతున్నాము. ఎండ బాగా కొడుతున్నది. మా మేస్త్రి నెత్తికి కూడా కట్టుకొని ఫిట్ చేస్తున్నాడు. చూడండి ఫ్రెండ్స్, ఎలా ఉందో. మేస్త్రి పని అంటే ఇలా కష్టం ఉంటుంది ఫ్రెండ్స్. ఎండకైనా వానకైనా చేయాలి. ఎందుకంటే ఇది గుత్త పెట్టాం కాబట్టి ఇక తప్పదు. ఎండ కొట్టినా వాన కొట్టినా దాన్ని మనం కష్టపడి చేయాలి. చూడండి, ఈరోజు ఈ బాక్సులు ఫిట్ చేసి సాయంత్రం వరకు ఎన్ని బాక్సులు ఫిట్ చేయాలి. ఇవన్నిటికీ ఫిట్ చేసి సాయంత్రం వరకు మొత్తం నింపాలి, పిల్లలు పోసేయాలి. చూడండి, ఇప్పుడు టైం 11 కాబోతుంది. ఇప్పుడు ఒకటే బాక్స్ ఫిట్ చేసాము. మధ్యాహ్నం వరకు బాక్స్ అన్ని ఫిట్ చేసేది అయిపోద్ది. అయిపోయాక ఏం చేస్తామంటే ఫ్రెండ్స్, ఇక మేము కంకర ఉసుక పోసుకున్నాము. అలా ఏం లేదు, అలా 14 బత్తాలు సిమెంట్ పోసి తిరగొట్టి బాక్సులో పోయాలి. ఎండ ఈరోజు బాగా కొడుతుంది వివత్సంగా. చూడండి, ఇది 2వ ఫ్లోర్ పైన నీడ ఏం లేదు. ఎండ వస్తుంది బాగా. కొరి గుడి పక్కన పని చేస్తున్నాము. ఇప్పుడు ఒక బాక్స్ తయారయ్యేది నట్లు ఫిట్ చేస్తున్నాడు. నట్లు ఫిట్ చేశాక ఇంకో దీనికి వేసుకుంటాం. ఇది ఫిట్ అయ్యాక ఇంక 3 దీనికి వేసుకుంటాము. ఎన్ని వర్షం పడి ఫిట్ చేయాలి. ఎండ అయితే బాగా కొడుతుంది. మధ్యాహ్నం వరకు కంప్లీట్ చేయాలి ఫిట్ చేసుడు. మధ్యాహ్నం నుంచి అన్నం తిని కంకర బోసు స్టార్ట్ చేస్తాము. నాకు తెలిసి ఈరోజు కావాలనుకుంటా. ముగ్గురేమో వచ్చాము. 2 మేస్త్రులు, ఒక లేబర్ వచ్చాడు. ఇలా 4 రేపు 4 వేస్తాము. వేసి వెళ్ళిన పొద్దుగా మొత్తం బాక్సులు ఇప్పేస్తాము. కిరాయి తెచ్చాము బాక్సులు. ఇవి డబల్ కిరాయి పడుతుంది. ఇవాళ రేపు వెళ్ళిన పొద్దుగా ఇప్పి మళ్ళీ ఆయా బాక్సులు ఆయనకు ఉపయోగపడాలి. మేస్త్రి పని అంటే ఇలా కష్టం ఉంటుంది. ఎండకు అయినా ఊడ్చుకోవాలి, వానకైనా ఊడ్చుకోవాలి, తప్పదు. మనం కష్టపడితేనే మనకు రూపాయి వస్తుంది. కష్టపడింది ఏమీ రాదు. ఇలా కష్టపడితేనే మనకు రేపు కంచంలోకి అన్నం వస్తుంది, లేకుంటే రాదు. అది ఫ్రెండ్స్, మేస్త్రి కష్టాలు ఇలా ఉన్నాయి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో చూసిన వాళ్ళు లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.